కరీంనగర్ జిల్లా మధురానగర్లోని కుడి కాలువను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించారు. నారాయణపూర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. 2021లోనే కాలువల పనులు పూర్తయ్యాయని తెలిపారు. భూసేకరణ పరిహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామన్న హామీని నెరవేర్చాలన్నారు. బాధితులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రాజెక్టు సమస్యలు, వాస్తవాలపై నారాయణపూర్ కుడి కాలువ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీరు కూడా ఆలోచించుకోండి. ఆ పార్టీలో ఉంటే, మేడిపల్లి సత్యంతో ఉంటే మీకు జరిగేది ఏందో రేపు కేసుల పాలు అవుతారు. మీరు కూడా చాలా ఇబ్బందుల పాలు ఈ సత్యం చేస్తాడు కనుక మీరు ఒక్కసారి మేడిపల్లి సత్యంతో ఉంటే, కాంగ్రెస్లో ఉంటే మీకు జరిగే న్యాయం ఏందో అన్యాయం ఏందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇంకొక భూ నిర్వాసితులకు డిపిఆర్ చేసినాం, అదేవిధంగా మనం అవార్డు కూడా చేసినాం. ఇవన్నిటితో పాటుగా ఈయన ఇది పెట్టిరా కాంగ్రెస్ వాళ్ళు, నేను కలం స్నేహమో మన కలంలో దేనిలో చూసినా ఇది ఈయన ఏమంటాడా అంటే, రవిశంకర్ గారు మీ సవాళ్ళు విసరడం కాదు, ప్రజల కన్నీళ్లు చూడడమే మా సత్యమన్న ధ్యేయము, మా నాయకుడు దమ్ము అంటాడు. ఊరి సన్యాసి ఈ పోస్ట్ పెట్టినటువంటి అని నేను అడుగుతున్నా, ఊరి సన్యాసి ఇలా నారాయణపురంలో ఏడుతుర్రా పోయాడా? నారాయణపురంలో ఏడుతుర్రు, అలా కన్నీళ్ళు ఎందుకు చూడవరా మీ సత్యం? అలా కన్నీళ్ళు ఎందుకు చూడబడా అంటే నువ్వే పెట్టిన పోస్టే అడుగుతున్నాను నేను. ఇలా మన కాలంలోనో కలం స్నేహితులను ఇది నేను పోస్ట్ చూసినా, నేనే దీన్ని జిరాక్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పుడు అరే కన్నీళ్ళు, నేనేమో సవాళ్ళు చేస్తానట, ఆయన కన్నీళ్ళు చూస్తాడట. మరి మా నారాయణపూర్ ముంపు గ్రామ నిర్వాసితులు ఏడుతున్నారు బిడ్డ, వాళ్ళ కన్నీళ్ళు చూస్తానికి రమ్మను బిడ్డ, మేము కూడా వస్తాం బిడ్డ. ఆ ముంపు గ్రామం ప్రకటన చేస్తానని అన్నాడు కదా, అది చేయమని బిడ్డ. అరే మంచి చేయాలి భయ్, ఎమ్మెల్యేగా గెలిచింది తిట్టేదాని కోసం, కేసులు పెట్టేదాని కోసం కాదు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇదే నారాయణపూర్ నిర్వాసితులు పాపం, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రోజు ఇలా 4వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. మీరు కూడా ఆలోచించుకోండి.